రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఆడబిడ్డలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతపై ప్రత్యేకంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో కృషి చేస్తుందని, వారి అభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. పథకాల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఆర్థికంగా బలం చేకూర్చడమే నిజమైన రక్షాబంధనని ఆయన పేర్కొన్నారు. శ్రావణ పూర్ణిమ రోజున దేశమంతా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇది అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక. ఈ పండుగ రోజున సోదరీమణులకు సంబంధించి రాఖీ కట్టి అతను ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు. అందుకు బదులుగా సోదరుడు తన సోదరి జీవితాంతం కాపాడుతానని ప్రమాణం చేస్తాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర రాష్ట్ర మంత్రులు కూడా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అయితే తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందం నింపాలని వాళ్ళు కోరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర రాష్ట్ర మంత్రులు కూడా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, ఈ రోజు దేశవ్యాప్తంగా కంప్లీట్ గా ఈరోజు రక్షాబంధన్ సెలబ్రేషన్ అయితే జరుగుతున్నాయి. కంప్లీట్ గా ఈ రోజు దేశంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది సిస్టర్స్ కూడా వాళ్ళ అన్నలకు తమ్ములకు రాఖీ కట్టేదైతే ఈ రోజు సెలబ్రేషన్ అయితే నడుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఈ రోజు మినిస్టర్స్ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు కొండా సురేఖ కావచ్చు, అదేవిధంగా కొండా సురేఖతో పాటు సీతక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రోజు మర్యాద పూర్వకంగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కూడా రాఖీ కట్టడం అయితే జరిగింది. రాఖీ కట్టి వాళ్ళ ప్రేమను కూడా వాళ్ళు చాటుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు మంత్రి సీతక్క కూడా అటు రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు పొన్నంకి కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాఖీ కట్టడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్ వేదికగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా తమ్ముళ్ళకి అన్నలకి అందరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అని చెప్పి కూడా అటు సీతక్కతో పాటు కొండా సురేఖ ఎక్స్ వేదికగా పెట్టడం జరిగింది. అదేవిధంగా అటు రేవంత్ రెడ్డి కూడా నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, అదేవిధంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న నా చెల్లెళ్లకు నా అక్కలకు అందరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అని చెప్పి కూడా తను ఎక్స్ వేదికగా అయితే పెట్టడం జరిగింది. అయితే ఇటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి వాడలో చిన్న గల్లీలో నుంచి ఉన్న అంటే పూర్ క్యాండిడేట్ అని చెప్పి, రిచ్ క్యాండిడేట్ అని అలాంటివి ఏవి భేదాలు లేకుండా ఎక్కడ వాళ్ళైనా సరే వాళ్ళ సొంతూర్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మగారిలోకి వెళ్ళి కంప్లీట్ గా వాళ్ళ అన్నులకైతే వీళ్ళు రాఖీ కట్టడం అయితే జరుగుతుంది. ఈ పండుగ అనేది కూడా కంప్లీట్ గా సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పండుగ కాబట్టి అన్న చెల్లెలు వాళ్ళ పైన ప్రేమ చూపించుకునే పండుగ కాబట్టి దీన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే దీంతో పాటు ఈ రోజు కంప్లీట్ గా అటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రాలో, అదేవిధంగా సెంట్రల్ లో కంప్లీట్ గా ఈ పండుగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పండుగ అనేది దేశ వ్యాప్తంగా జరిగే పండుగ కాబట్టి ఖచ్చితంగా అటు కేవలం ఇటు పోలీస్ వాళ్ళకి సంబంధించిన సత్యమలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజు అటు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మకుమారి సేవా సంస్థ నుంచి కూడా అటు మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా తనకు రాఖీ కట్టడం జరిగింది. అదేవిధంగా లోకల్ గా ఉన్న స్కూల్ పాఠశాల విద్యార్థులు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి తనకు రాఖీ కట్టి వాళ్ళ ప్రేమనైతే చూపించడం అనేది జరిగింది. భవాని, రైట్, థ్యాంక్ యూ భరత్.